హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వెళ్తున్నది సర్వీస్ పాయింట్కి. ఎందుకంటే 5,000 వేయడానికైతే సర్వీస్ పాయింట్కి వెళ్తున్నా. నేనైతే ఇప్పుడు మీకు అమౌంట్ చూపిస్తాను. నా దగ్గర 5,000 అయితే ఉన్నాయి. 5,000 పట్టుకొని అయితే నేను సర్వీస్ పాయింట్కి వెళ్తున్నాను. ఈరోజు 5,000 డిపాజిట్ చేయడానికి మనం వెళ్ళిపోదాం. ఇక వచ్చేసాను. కానీ ఇక్కడ వచ్చాక చూస్తే తీరా డిపాజిట్ చేసే మనిషి అయితే లేడు, పని ఉంది. అందుచేతన మనం రిటర్న్లో బస్ స్టాండ్ ముందట టిఫిన్ సెంటర్ ఉంటుంది. టిఫిన్ సెంటర్కి అయితే వెళ్దాం. టిఫిన్ సెంటర్ పేరు వచ్చేసి తాజ్ హోటల్. అక్కడ పూరి ఫేమస్ అంట. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. మా ఇంటి పక్కన అన్నయ్య అయితే ఇప్పుడు వచ్చిన కదా, అందువలన టిఫిన్ టేస్ట్ చేద్దామని అయితే టిఫిన్ చేయడానికి తాజ్ హోటల్కి వెళ్తున్నాం. అయితే ఇప్పుడు టిఫిన్ సెంటర్కి వచ్చేసాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూస్తే మాత్రం ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి. నేనైతే పూరి చెప్పేశాను, కానీ సమోసా, ఆలు బోండా, మిరపకాయ బజ్జీలు అన్నీ ఉన్నాయి దోశకా నుంచి. కానీ ఇక్కడ పూరి ఫేమస్ అయితే లోపలికైతే వెళ్ళిపోయి నేనైతే కూర్చుంటున్నాను కానీ నా ముందటైతే ఒక ప్లేట్ అయితే ఉండే వాళ్ళు తిని పెట్టి వీళ్ళు అదైతే ఆయన క్లీన్ చేసేస్తుండే. నాకైతే పూరి ఇచ్చిండు, అది క్లీన్ చేసేసి ప్లేట్కి 6 పూరీలు. ఇక్కడ ఇదే ఫేమస్. పూరి టేస్ట్ చాలా బాగుంటుంది అంట. నేనైతే ఒకసారి టేస్ట్ చేస్తాను. టేస్ట్ మాత్రం సూపర్, నెక్స్ట్ లెవెల్. పూరి అయితే ఇంకా ఏమేమి ఎట్లా టేస్ట్ ఉంటాయి నాకైతే తెలియదు. మళ్ళీ ఒకసారి అన్ని ఇంకా టేస్ట్ చేద్దాం. ఈసారి అయితే పూరితోటి కానిచ్చేద్దాం. పూరి అయితే సూపర్ హైలైట్, వెరీ నైస్ ఉన్నది. కర్రీ అయితే పాలకూర పప్పు ఆలుగడ్డ కర్రీ అయితే ఇచ్చాడు. నేనైతే లొట్టలు వేసుకొని తిన్నాను. నాకైతే ఒక్కొక్కటి తింటా అంటే సూపర్ మస్తు పోతుంది. మెత్తగా ఉన్నాయి. మైదం పిండిది కానీ హైలైట్, మెత్తగా మంచిగా వేడిగా ఉన్నాయి. ఇక్కడ పూరీలు దొరకడే కష్టం. నాకు అదృష్టం కొద్ది ఈరోజు అయితే లక్కీగా జల్దీ దొరికింది. చెప్పిన 2 minutesకి నాకైతే టిఫిన్ వచ్చేసాను. సర్వీస్ ఇంకా బాగుంది వీళ్ళది. ఎవరైనా కావాల్సిన వస్తే తాజ్ హోటల్ని విజిట్ చేయండి తప్పకుండా. ఇక్కడ పూరి అయితే 30 రూపాయలకు 6 పూరీలు ఎత్తాడు. ఫుల్ అంటే ఫుల్ వర్త్. ఇక్కడ 6 పూరీ అంటే ఎక్కడ అయ్యారు మీకు చూసుకున్నట్టయితే. మళ్ళీ ప్లస్ ఆలుగడ్డ కర్రీ, పాలకూర పప్పు మస్తు నా టేస్ట్. ఇంకా నన్నైతే నన్ను చూస్తారు నేను వీడియో తీస్తున్నా అని. నా పక్కన నన్ను అడిగితే నేను వ్లాగ్ తీసుకుంటున్నా అని చెప్పాను. చెప్తే నవ్వుతుండే ఆయన. కానీ సూపర్ అయితే పూరి. నేను అనుకున్న సక్సెస్ అయ్యాను. నేను ఏందో అనుకున్నా కానీ టేస్ట్ అయితే మంచిగా ఉంది. ఇప్పుడైతే మనం బిల్లు కట్టేద్దాం. బిల్లు అయితే ఎంతనో నాకు తెలియదు, మరి 50 అయితే ఇచ్చాను. మరి పోతుంటే ఆగాగు పైసలు ఇస్తా అని అంకుల్ అయితే అన్నాడు. ఏం చేస్తున్నావు అంటే నేను యూట్యూబ్ వీడియో తీస్తున్నా అంటే ఆ తీ అని ఇచ్చాను. 20 రూపాయలు అయితే రిటర్న్ ఇచ్చేసాడు. ఆమెతే సక్సెస్ తిన్నది. ఈ హోటల్ పేరు వచ్చేసి తాజ్. కాగజ్నగర్కి వస్తే మాత్రం ఈ హోటల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. బస్ స్టాండ్ ఆపోజిటే ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలన్నా అది కింద కామెంట్ అయితే చేయండి. దాని ప్రకారం ఒక వీడియో తీస్తున్నా. బాయ్. నేను నెక్స్ట్ ఏ వీడియో చేయను అది కామెంట్ చేయండి. ఆ వీడియో చేస్తాను మీకోసం. చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికైతే విజిట్ చేయండి. నేను ఒక పని అనుకుంటే ఒక పని అయింది. సర్వీస్ పాయింట్కి అనుకుంటే సర్వీస్ పాయింట్ పోయి టిఫిన్ సెంటర్ అయింది. సర్వీస్ పాయింట్ వీడియో తీద్దామంటే టిఫిన్ సెంటర్ వీడియో అయింది. ఇదే మన స్పెషల్.